వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈరోజు మనతో పాటు మాజీ స్పీకర్ మత్స్యాచారి ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసెంబ్లీకి టీషర్ట్లతో పోవచ్చా పోకూడదా? పోయిన వారాలను మొదటి రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎందుకు అరెస్ట్ చేసి భవన్ పంపించవలసిన అవసరం వచ్చిందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఇప్పుడు నిరాశను తెలిపే అధికారం ఎమ్మెల్యేలకు ఉందా లేదా ఈ రాష్ట్రంలో? ముందుగా ప్రజాస్వామ్యం అంటేనే ప్రశ్నించడం, ప్రజాస్వామ్యం అంటేనే నిరసన తెలియజేయడం, ప్రజాస్వామ్యం అంటే ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని నిలదీయడం. అప్పుడే నిజమైన పరిణతి చెందినటువంటి ప్రజాస్వామ్యం అనిపించుకుంటుంది. అయితే ఇవాళ ఇక్కడ ఉన్నది ప్రజాస్వామ్య ముసుగులో ఉన్నటువంటి ఒక నియంతృత్వం కొనసాగుతూ ఉన్నది. నేను అందుకే ఇందాక చెప్పిన ఇక్కడ అప్రకటిత అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ విషయం ఏంటంటే ఈ మధ్యకాలం ఈ నెల రోజులలో మేము వారానికి 1-2 సార్లలో పోలీస్ స్టేషన్లనే గడపాల్సి వస్తూ ఉన్నది. అందరం కూడా అంతటి అణచివేత, తప్పులు భయంకరంగా, ఈ పాలనా వైఫల్యాలు, రేవంత్ రెడ్డి గారి తప్పులు నిత్యకృత్యమైనవి కాబట్టి వాటిని ఏ రోజుకు ఆ రోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రశ్నించేటువంటి గొంతుకలు లేకుండా చేయాలనేది ఆయన విధానం. కానీ మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులం, కార్యకర్తలం, ఉద్యమం ద్వారా తెలంగాణ కొట్లాడి సాధించినటువంటి వాళ్ళం కాబట్టి ఇటువంటి అణచివేతలకు, ఇటువంటి కేసులకు భయపడే వాళ్ళం కాదు. అడుగడుగున నిలదీస్తూనే ఉంటాం. ప్రజల పక్షాన ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కానీ, ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్వాకాలను, దుర్మార్గాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంటాం. సో ఈరోజు అసెంబ్లీకి రాకుండా ఎందుకు అరెస్ట్ చేయవలసి వచ్చింది ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి? టీ షర్టులు వేసుకున్నారని, టీ షర్టులు వేసుకొని రాకూడదు అని ఎక్కడ లేదు. మాకు అసెంబ్లీలోకి, కౌన్సిల్లోకి రావడానికి కొన్ని తీసుకొని రావద్దు అనేటువంటి సూచనలు పంపిస్తారు. సభ కంటే ముందు మాకు ఏమి తీసుకురాకూడదు అనేటువంటిది ఓ ప్రొహిబిటెడ్ లిస్ట్ ఉంటుంది. అలా టీ షర్ట్స్ లేవు. ఒకవేళ టీ షర్ట్స్ ఉంటే పార్లమెంటులు ఉండాలి కదా ముందు. మేము చట్టసభలు, రాష్ట్రాల శాసనసభలు కానీ, మండలులు కానీ ప్రామాణికంగా పార్లమెంటును తీసుకుంటాయి. పార్లమెంటులో వారి ఆదినాయకుడైనటువంటి రాహుల్ గాంధీ మరి ఆయన అటువంటిది చేసుకొని వచ్చిన తర్వాత ఇది కావాలని అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ నిర్వాహకం బట్ట బయలవుతుంది. వారి ఆదానికి రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ఆ సంబంధం మేము ఎక్స్పోజ్ చేస్తాం. కాబట్టి ఆ టీ షర్ట్ మీద అలా బొమ్మలు ఉన్నాయా? బొమ్మలు విషయాన్ని ఎక్స్పోజ్ చేయడం కోసమే వచ్చినాం. అదాని రేవంత్ రెడ్డి వాళ్ళిద్దరు కలిసి ఉన్నటువంటి ఫోటోలు, అదాని ప్లస్ మోదీ గారు కలిసి ఉన్నటువంటి ఫోటోల టీ షర్ట్స్ రాహుల్ గాంధీ గారు రోజు వేసుకొని పోతున్నాడు. ఇలా మాస్క్ కూడా పెట్టుకున్నాడు. వాళ్ళిద్దరు కలిసి ఉన్నాయి. మరి ఈ రోజు ఇక్కడ ఎందుకు అడ్డుకోవాల్సిన అవసరం? అందుకనే కదా అదే కదా పార్లమెంటు, మీ నాయకుడు, ఆ పార్టీ కనుసన్నల్లో నీ ప్రభుత్వం, అక్కడ మీ వాళ్ళు చేయొచ్చు కానీ ఇక్కడ మేము చేయకూడదా? అదే కదా మా ప్రశ్న. అదే. అంటే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ తెలంగాణ విగ్రహాన్ని ఇప్పటికిప్పుడే ఈ ప్రభుత్వం మారవలసిన అవసరం ఏముంది? ప్రజలలో 10 ఏళ్ల నుంచి నాటకపోయిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇప్పుడు ఎందుకు మార్చవలసి వచ్చింది? గ్రామాన కేసీఆర్ గారు తెలంగాణ తల్లికి ఒక రూపాన్ని ఇచ్చిండు. ఉద్యమకారులతోని, భిన్న వర్గాల వారితోని చర్చించి అందరి అభిప్రాయాలు, అందరి సూచనల సమాహారమే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం. వారు చేసిండ్రు. కానీ గ్రామాన ప్రజలు ఆ మాతృమూర్తిని వాళ్ళు ఓన్ చేసుకొని గ్రామాన పెట్టుకున్నారు అని అంటే ఆమె పట్ల వాళ్ళ ఆరాధన, మా తల్లి, మా అమ్మ. ఇప్పుడు ఇంటి తల్లి వేరు, ప్రతి కుటుంబానికి ఒక తల్లి ఉంటుంది. ఒక జాతికి ఉండేటువంటి తల్లికి దైవత్వాన్ని ఆపాదించుకుంటాం. ఇంటి తల్లి మామూలు మన అమ్మలు వేరు, కానీ జాతికి ఉండేటువంటి తల్లి వేరు. జాతికి ఉండేటువంటి అమ్మకు మనం దైవత్వాన్ని ఆపాదిస్తాం. దైవత్వాన్ని ఆపాదించాల్సినటువంటి ఆ తల్లి ఏ రకంగా ఉండాలో ఉట్టిపడే మన దైవత్వానికి సంబంధించినటువంటి మన తెలంగాణ తల్లిని చూస్తే అర్థమవుతుంది. మరి ఎందుకు ఇప్పుడు మార్చేసి ఓన్లీ కంకి అవి పెట్టేసి మొక్కజొన్న కంకులతోనే ఉన్నది తల్లి? ఇప్పుడు గతంలో 1-2 సార్లు ఆయన చెప్పిండు కదా, వాళ్ళకు సంబంధించినటువంటి ఏది కూడా లేకుండా చేస్తానన్నారు కదా. ప్రజల హృదయాల్లో ఇవాళ మేము ఇటువంటి మీ చిలిపి చేష్టల ద్వారా కేసీఆర్ గారిని నిత్యం ప్రజలు ఏ రకంగా స్మరించుకుంటున్నారో కూడా నీకు అర్థం కావాలి. ఓకే, రైట్.
సో ఇది అంటే ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయి మాత్రం ఇక్కడ విగ్రహాలను మార్చడం లేకుంటే శాసనసభ్యులను అంటే బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళను అసెంబ్లీకి రానివ్వకపోవడం అనేది ఇది చట్టసభలకు విరుద్ధంగా రేవంత్ రెడ్డి పనిచేయడం అనేది జరుగుతుంది. రాజ్యాంగానికి విరుద్ధంగా రేవంత్ రెడ్డి ఇక్కడ పాలన కొనసాగిస్తున్నారు అని చెప్పేసి ఆయన చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో హరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.